అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఇండివిజువల్ హౌస్ కావాలి, రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి, మీ ముంటూ రెంట్స్కి ఇవ్వడానికి అనువుగా ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి. మీరు రెంట్కి ఇచ్చుకుంటే కూడా రెంట్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ హౌసే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, సింహద్వారం, టేకుడు సింహద్వారం అయితే ఇచ్చారు. వాస్తుపరంగా కూడా బాగుంటుందన్నమాట. కింద ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ పైన పెంట్ హౌస్ ఉంటుందండి. అది మనకు వచ్చేసి సింగిల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 25, లోతు 39.5 అయితే వస్తుంది. మొత్తంగా 110 గజాలన్నమాట. G+1 అనమాట అండి. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు. సో మీరు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. ఈ ప్రాపర్టీ మనకి 48 లక్షలకైతే సేల్కి వచ్చింది. ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ వచ్చేసి 60 లక్షల పైగానే విలువ చేస్తుందన్నమాట. మీరు ఒకసారి ఎంక్వైరీ కూడా చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే కనుక ఒకసారి ప్రాపర్టీని విజిట్ అయితే చేయొచ్చు. 48 లక్షలు అన్నది రిజర్వ్ ప్రైజు. అది 49 లక్షలు కావచ్చు, 50 లక్షలైనా కావచ్చు. ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు టు సత్తెనపల్లి నుంచి 300 మీటర్ల దూరంలో నల్లపాడు చల్లవారిపాలెంలో అయితే సేల్కి వచ్చిందనమాట. ఇండివిజువల్ హౌస్ అండి. సో ఎవరైతే లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి 75% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.